ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితమే అరవింద్ రియాక్ట్ అయ్యాడు. ఇది అరిష్టం. అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి. రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు కాసేపు. ఇప్పుడు మోడీనే దిగమను మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమనుండ్రి. రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తా. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటారు? 50 లక్షలు కొంటారు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు. పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకు ఇవ్వండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా. మోడీ గారిని దిగమని తక్షణమే రాహుల్ గాంధీ గారిని చేద్దాం. ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. మేము బాగలేకపోతే అందరు బాగలేనట్టే, మాకు అధికారం పోతే అందరికీ పోయినట్టే. ఇంత బాధ్యతారాహిత్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే అధికారంలో ఉన్న ఆయన పంచాయతీ ఇక ఆయన అయితే మోరదోపు మాటలేవి, నోటికొచ్చిన భాష. బహుశా ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఆయన. వడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతాం, జరరా ఒకసారి వడ్ల సంచి తీసుకొని నేను చెప్తా సమాధానం. వడ్లట ఎన్ని వండితే అన్ని కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోస్తా. ఎప్పుడొస్తావో ఎప్పుడు డేట్ మేము కూడా ఉంటామాడ ఎదురు చూస్తాం, కొలుసుకోవడానికి ఎదురు చూస్తుంటాం. ప్లేట్ బ్రేకింగ్ల కోసం స్లేట్ బ్రేకింగ్ల కోసం మాట్లాడు కాదు, వాస్తవాలు మాట్లాడే దమ్ముందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. అబద్ధాల పునాదుల మీదలో రాజకీయం ఎన్ని రోజులు చేయలేము. భారత పార్లమెంట్లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిండు, యూపీఏ హయాంలో జరిగినటువంటి కొనుగోళ్ళు ఎన్ని, ఎన్డీఏ హయాంలో జరుగుతున్న కొనుగోళ్ళు ఎన్ని, అప్పుడు ఎంఎస్పి ఎంత ఉండే, ఇప్పుడు ఎంఎస్పి ఎంత ఉంది, వడ్లు ఎన్ని కొన్నారు, మొక్కలు ఎన్ని కొన్నారు అని భారత పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రశ్న అడిగిండు. ఆయన పేరు తిరు అరుణ్ నెహ్రూ అని, తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఎంపీ భారత పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. 2004 నుంచి 2014 దాకా యూపీఏ హయాంలో కొనుగోలు చేసినటువంటి గింజలు ఎంత, ధాన్యం ఎంత, చెల్లించిన ఎంఎస్పి ఎంత,
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రపంచం మెచ్చిన మేధావి, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 2004 నుంచి 2014 దాకా యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో ఏం జరిగింది, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2లో ఏం జరిగిందని తిరు అరుణ్ నెహ్రూ అని ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు, తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యులు తేదీ 16 మార్చి 2025 రోజు భారత పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండన్న. ఇది రాతపూర్వకమైనటువంటి సమాధానం. మీరు ఏడా గూగుల్లో కొట్టినా అన్న ఇది సమాధానం మీకు యాజ్ ఇట్ ఈజ్ కనబడుతుంది. దీన్నే కొంచెం విశదీకరించి మీతో మాట్లాడేదని వచ్చినాను నేను. ఎందుకంటే వడ్లు కొంటలేరని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడింది. ఏది పడితే అది మాట్లాడుతుందన్న, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, సభ్యత సంస్కారాలు మరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశ ప్రధాని అంట నువ్వు దిగిపో, మా రాహుల్ గాంధీ వచ్చి కొంటాడు. ఏం కొంటాడు మీ రాహుల్ గాంధీ వచ్చి? కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కొంటాడా? ఏం చేస్తుంది మీ రాహుల్ గాంధీకి? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా పార్లమెంటుగా? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా? 20 ఏళ్ళు నీతో ఉన్నటువంటి పార్టీకి 2 మంత్రి పదవుల కోసం 20 ఏళ్ళ దోసాన్ని వదిలేసిపోయి పగటిలే పార్టీ మార్చిరు మీరు తమిళనాడులో. 20 ఏళ్ళ నుంచి నీతో ఉంది డిఎంకే. 2 మంత్రి పదవుల కోసం నువ్వు గొలిచిన 5 ఎమ్మెల్యేలను అమ్ముకొని పోయినావు. ఆయననట ఈయన చెప్తాడు నిన్న ముఖ్యమంత్రి ఎక్కడో దీపమ్మని మోడీకి చేత కాకపోతే మరి రాహుల్ గాంధీ వచ్చి కొంటాడు. ఏం కొంటాడు మీ రాహుల్ గాంధీ? మీ బీఫామ్ మీద గెలిచిన మీ ఎమ్మెల్యేలను ఎంపీలను గెలుచుకోవడం కాపాడుకోవడం చేత కాలే. గోవా నుంచి మొదలుకుంటే త్రిపుర దాకా ఏ లెక్క చెప్పమంటే ఆ లెక్క చెప్తాం. వీళ్ళు వచ్చేట ఎంఎస్పీ గురించి మాట్లాడతారు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా చేసిరు కదా. పార్లమెంట్లో ఇచ్చిన ప్రశ్నకు సమాధానానికి శాంక్టిటీ ఉంటుందా ఉండదా? ఇది పంపిస్తా నేను ముఖ్యమంత్రి గారికి ప్రశ్నకు సమాధానం. ఇది బీజేపీ వాళ్ళు అడగలే, కాంగ్రెస్ వాళ్ళు అడగలే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ తిరు అరుణ్ నెహ్రూ అనేటువంటి ఎంపీ డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారు పార్లమెంట్ లోపల, ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాలు దయించి, ఇది మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టే, డ్రై సబ్జెక్టే. రాజకీయాలు అయితే బాగుంటాయి, కుక్క పోయి మనిషిని గరిచిందనే దానికంటే మనిషి పోయి కుక్కను గరిచిందంటే బాగుంటుంది. కానీ దయించి ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మీద అనవసరమైనటువంటి వ్యక్తులు, అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి దయించి కొన్ని గణాంకాలను మీ ముందు ఉంచాలని, కొద్దిగా సమయం మాకు కేటాయించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్న 2-3 లైన్లే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చేస్తాను. నుంచి 2014 దాకా అన్న కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి వడ్లన్నీ, ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి వడ్లకి వాళ్ళు యూపీఏ ప్రభుత్వంలో చెల్లించినటువంటి డబ్బులు ఎన్ని అనేటువంటి గణాంకాలని దయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ముందు ఉంచాలని నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యూపీఏ 2004-05 నుంచి 13-14 దాకా మొత్తం కొన్న వడ్లన్నీ అంటే 4,590 లక్షల మెట్రిక్ టన్నులు అన్న. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 2004 నుంచి 2014 దాకా యూపీఏ 2 టర్ములలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 10 ఏళ్లలో ఉన్న వడ్లు 4,590 లక్షల మెట్రిక్ టన్నులన్నా. ఆన్ రికార్డ్ నేను క్లియర్గా చెప్తా ఉన్నా. 4,500 ఎల్ఎంటీ అంటారన్న, ల్యాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వడ్లను అట్లా కొనుగోలు చేసిరని చెప్తారు. 10 ఏళ్లలో మీరు కొన్నాయి 4,05,090 మెట్రిక్ టన్నులు అయితే దానికి ఎంఎస్పి కాంగ్రెస్ చెప్తుంది మేము ఎంఎస్పి ఇచ్చినామని. మీరు ఇచ్చిన ఎంఎస్పి ప్రకారం మీరు రైతులకు ఇచ్చిన డబ్బులు ఎంత అంటే 4.44 లక్షల కోట్లన్న. కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో ఇచ్చింది 4.44 lakh crores ఎంఎస్పి కింద కాంగ్రెస్ 10 ఏళ్లలో ఇచ్చిందన్న. మోడీ గారు దిగు అన్న, రేవంత్ రెడ్డి గారు వినాలి. ఎన్డీఏలో 2014 నుంచి 2024 దాకా 10 ఏళ్ల గణాంకాలనే తీసుకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పి పెంచినాం. 2014-15 నుంచి 2024-25 దాకా మేమెంత కొన్నామంటే 7,608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా. 7,608 lakh మెట్రిక్ టన్స్ కొన్నాం. వాళ్ళు కొన్నది 4,590 4,590 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ పార్టీ కొంటే మేము కొన్నది 7,608 7,608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా. దాదాపు డబుల్ కొన్నాం మేము వాళ్ళు కొన్నదానికి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 4.44 lakh crores అయితే ఎన్డీఏ ఇచ్చినటువంటి డబ్బులు
14.16 lakh crores ఇచ్చినామన్నా. కాంగ్రెస్ ఇచ్చింది 4.44 లక్షల కోట్లు అయితే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఎంఎస్పి పెంచి రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు 14.16 lakh crores ఇచ్చినామన్నా మేము. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ రేవంత్ రెడ్డి గారు. మీకు మాకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు 4 లక్షల కోట్లు ఇస్తే మేము 14 లక్షల కోట్లు ఇచ్చినామన్నా. మీరు దిగేటి రోజు మీరు ఇచ్చిన ఎంఎస్పి 1300 పైచీలకు అయితే ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఎంఎస్పి 2300 పైచీలకు వరి ధాన్యానికి ఇస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఎవరు దిగాలన్న అధికారంలోంచి? ఎవరు గద్ద దిగాలి? మోడీ గారు దిగి రాహుల్ గారు రావాలా? ఇదా మీకున్నటువంటి అవగాహన? ముఖ్యమంత్రి గారు 50 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం కొనడానికి అవకాశం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, మేము ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ప్రతి గింజ కొనకపోతే తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట వస్తాం. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ఎందుకన్నా రైళ్లలో తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి తీసుకొని రండి, మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. నీ బాధ్యత ఏందన్నా? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావన్నా? కేంద్రం కొంటే మేము కొంటామని చెప్పినావా? ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తీసి చూద్దాం. ఒకసారి ఏం చెప్పిందన్నా కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోడీ గారు కొంటే నేను వడ్లు కొంటా అని రాసిరా? ఏం రాసిరు మీరు? ఏం చెప్పారు మీరు? ప్రతి గింజ కొంటామన్నది నీ మేనిఫెస్టో. కొనన్నా మా మీద ఎందుకు అరుస్తున్నావు? మా మీద ఎందుకు అరుస్తున్నావు అంటున్నా. నువ్వు ఆ రోజు రాయాల్సింది మేనిఫెస్టోలో గింజలు కొనాల్సింది కేంద్రమే, కేంద్రం కొంటేనే నేను కొంటాను రాయనుంటివి నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఆ రోజు? ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా రాసిండు ఎలక్షన్ మేనిఫెస్టో. సన్నట్లకు బోనసులు ఇస్తా అన్నావు, ఎంఎస్పీ మీద 500 పెంచిస్తా అన్నావు, ప్రతి గింజ కొంటా అన్నావు, నానినా తడిసినా మొలకలు వచ్చినా కొంటా అని రాసినావు. ఏంది మాట్లాడుతున్నావు మరి? అలా మోడీ గారిని దిగుమనే నైతికకు నీకెక్కడిది? తుమ్ము తూసిపోయే ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్యని మార్చి డీకేని పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో నువ్వెప్పుడు పోతావో తెలియదు నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి మాట్లాడేంది? ఈ దేశం మెచ్చిన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు 10వ తారీఖు వస్తే ఈ దేశ స్వతంత్ర భారత చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం ఈ దేశ ప్రధానిగా నిలబడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. అదేందో చెప్తారు, ఆ గింజ ఎగిరెగిరి పడుతుందంట. ఎందుకు ఎగిరి పడుతున్నావు అంటే నా నలుపు నాకు కనబడతలేదు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి.